నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో సంచలనం సృష్టించిన భారీ దొంగతనం కేసును పోలీసులు కేవలం 11 రోజుల్లోనే ఛేదించారు. నవంబర్ 11వ తేదీన అయ్యప్ప నగర్లోని ఒక ఇంట్లో తాళం పగలగొట్టి ఏకంగా 8 లక్షల రూపాయల నగదు దోచుకు వెళ్లిన అంతర్రాష్ట్ర దొంగను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందినటువంటి పగిళ్ల శివగా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మానిటర్, CPU, 5 గ్రాముల బంగారం, చెవుపోగులు, 4,18,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు శివ వ్యసనాలు, జూదం, బెట్టింగ్ కోసం చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. షరాఫత్ జబ్బర్ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం కంప్లైంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము విజిట్ చేసిన కంప్లైంట్లో ఉన్న విషయం ఏంటంటే 8 లక్షల రూపాయలు హౌస్ బ్రేక్ చేసి 8 లక్షల రూపాయలు దొంగతనం జరిగినట్లు మా కంప్లైంట్ ఉంది. అదే రోజు దాని పక్కనే ఇంకొక హౌస్లో కూడా దొంగతనం జరిగింది. దాంట్లో 35,000 రూపాయలు, ఒక 1/2 తులా గోల్డ్ దొంగతనం జరిగినట్టుగా మా దగ్గర కంప్లైంట్ ఉంది. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మా టీం అంతా, రాజు, నారాయణ రెడ్డి అండ్ క్రైమ్ టీం అంతా కూడా టీమ్గా ఏర్పడి అన్ని CCTV కెమెరాస్ను వెతుకుతూ 10 రోజుల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిందితుని పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుని వివరాలు తెలుసుకుంటే పగిళ్ల శివ, సన్ ఆఫ్ గోపయ్య, 23 సంవత్సరాలు ఉంటాయి. ఇతనికి వింజమూరు గ్రామం, చింతపల్లి నేటివ్ ఉంటాడు. ప్రస్తుతం కర్మన్ఘాట్లో ఉంటున్నారు. ఇతను రోజు దొంగతనం తర్వాత పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తే ఇతని మీద గతంలో 7 కేసులు, హైదరాబాద్ సిటీలో 7 కేసులు నమోదై ఉన్నాయి. ఆన్లైన్లో చెక్ చేస్తే మేము దాంతోపాటు మన దగ్గర లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 కేసులు ఇతను చేసినట్టుగా నిందితుడు ఒప్పుకోవడం జరిగింది. మొత్తంగా మన పోలీస్ స్టేషన్కి సంబంధించి 4 కేసులు ఇతను ఛేదించడం జరిగింది. ఇతను పట్టుకోవడం ద్వారా ఇతను పట్టుకొని ఈ మొన్న జరిగినటువంటి ప్రాపర్టీ లాస్లో మనము అతని దగ్గర నుంచి రికవరీ చేసిన ప్రాపర్టీ వచ్చేసి